గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఈ వీడియో వచ్చేసి మా చిన్నోడి అన్నప్రాసన అనమాట. మా చిన్నోడికి మేము అన్నప్రాసన ఎలా చేసాము ఏంటి అని చెప్పేసి అయితే ఫుల్గా ఈ వీడియోలో అయితే చూపించేస్తాను. చాలా క్యూట్ మూమెంట్స్ ఉంటాయి. తప్పకుండా వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి ఖచ్చితంగా. డోంట్ స్కిప్ ద వీడియో గైస్. సో ఫస్ట్ అయితే మార్నింగ్ మేము ఇక్కడ స్నానం చేపిస్తున్నాం అనమాట మా చిన్నోడికి. లైక్ మిల్క్ బాత్ చేపిస్తారు, బట్ నేను మిల్క్ వేయడం లేదనమాట. జస్ట్ వాటర్లోనే జస్ట్ ఆయిల్ మసాజ్ చేసి దాని తర్వాత స్నానం అయితే చేపిస్తున్నాము. దానికైతే ఇలా అరేంజ్ చేసామన్నమాట. లైక్ టబ్లో క్లాత్ ఇంకా ఫ్లవర్స్ ఇలా వేసి దాని తర్వాత ఆయిల్ మసాజ్ అయితే చేస్తున్నాను నేను మా చిన్నవాడికి. ఇక్కడ ఈ మూమెంట్స్ అన్ని చాలా ప్రీషియస్ కదా గైస్ చిన్నపిల్లలకి. సో ప్రతి ఒక్కటి నేనైతే చిన్నగా ఒక్కొక్కటి సెలబ్రేట్ చేసుకుంటున్నాను. అండ్ ఆల్సో మనం అలా అని చెప్పేసి వీళ్ళకి స్ట్రెస్ పెట్టకూడదు అనమాట. బికాజ్ వీళ్ళు చాలా డెలికేట్గా ఉంటారు కదా, అందుకని చెప్పేసి వాళ్ళు కూడా ఎంజాయ్ చేయాలి ఈ మూమెంట్స్ అని నేనైతే అనుకుంటాను. ఇక్కడ చూడండి మా చిన్నోడు నేను కూర్చోను అని చెప్పేసి స్ట్రైట్గా ఉన్నాడు అనమాట. కూర్చోకున్నా ఇంకా పట్టుకొని ఫైనల్గా ఎలాగో కూర్చొనేసాడు. సో ఇక్కడైతే నేను గంధం రాస్తున్నాను అనమాట ఫస్ట్ టైం. సో గంధం రాసి ఆశీర్వాదం చేసి దాని తర్వాత స్నానం అయితే చేపిస్తాం. ఇంకా మేము ఇవంతా చేస్తూ ఉంటే ఎంత క్యూట్గా నవ్వుతూ ఉన్నాడు అసలు. ఈ మూమెంట్స్ చూడడానికే కదా మనం ఇవంతా చేసేది. ఇలాంటి మూమెంట్సే కదా మనకు కావాల్సింది. వాళ్ళ హ్యాపీనెస్, వాళ్ళని సంతోషంగా చూడటమే కదా. సో ఇంకా అన్నప్రాసనకు అయితే అరేంజ్మెంట్స్ చేస్తున్నాను నేను ఇక్కడ. అన్నప్రాసన అయితే నేను చాలా గ్రాండ్గా చేయాలి అలా అయితే ఏం అనుకోలేదు. బికాజ్ వాడికి నేను ఇబ్బంది పెట్టాలని అనుకోవడం లేదనమాట. బికాజ్ నేను ఆల్రెడీ చూశాను, లైక్ నామకరణం చేసినప్పుడు లైక్ చాలామందిని పిలిచామన్నమాట. వాడి వల్ల అస్సలు కాలేదని వెయిట్ చేయడం స్టార్ట్ చేసేసాడు. సో దాని తర్వాత నుంచి నేను అసలు ఏ ప్రోగ్రామ్ పెట్టలేదు అంత క్రౌడ్ని పిలిచి వాడితో. సో ఐ డోంట్ వాంట్ టు గివ్ హిమ్ దట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఇక్కడైతే మేము సింపుల్గా నేను, నా హస్బెండ్, బేబీ అనమాట, మేము ముగ్గురు ఇలా క్యూట్గా చేసుకుంటున్నాము ఇంట్లో. జస్ట్ నా మెమరీస్ కోసం అనమాట, నాట్ లైక్ అందరిని పిలిచి చేయాలి అని చెప్పేసి. ఇంకా నేనైతే సింపుల్గా ఇలా డెకరేషన్ అనుకున్నాను. జస్ట్ శుభ అన్నప్రాసన అని చెప్పేసి వెనకాల బోర్డ్ అంటించి ఇంకా ప్లేట్స్లో చిన్న కప్స్లో ఇలాగ ఫ్రూట్స్, స్నాక్స్ లైక్ బిస్కెట్, చాక్లెట్స్ ఇవన్నీ పెడుతున్నాను అనమాట. దాని తర్వాత బిస్కెట్స్ వచ్చి ట్రైన్ చేశాను గాయస్. ఒక షార్ట్ పోస్ట్ చేశాను బిస్కెట్ ట్రైన్ ఎలా చేయాలని చెప్పేసి. అదైతే నా ఛానల్లో వెళ్ళి ఖచ్చితంగా చూసేయండి. చూసారు కదా ఇవంతా వచ్చాయన్నమాట. బాగున్నాయి చూడటానికి క్యూట్గా. ఇది మొత్తం ఒక సెట్ అనమాట. ఆన్లైన్లో ఆర్డర్ చేశాను లైక్ శుభ అన్నప్రాసన అని చెప్పేసి. అండ్ ఆల్సో ఈ థింగ్స్ అన్నీ వచ్చాయి దాంతోనే. సో అన్నీ చాలా క్యూట్గా ఉండే. దాని తర్వాత డెకరేషన్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంకా లాస్ట్లో మా చిన్నోడు నేమ్ అయితే రాద్దామని అనుకున్నాను పెట్టైన ఫ్లవర్స్తో, బట్ అది అంతగా విజిబుల్ లేదనమాట. బికాజ్ కింద కార్పెట్ కొంచెం బ్రైట్గా ఉండడం వల్ల ఫ్లవర్స్ అంత అట్రాక్టివ్గా లేకుండా అయిపోయింది. సో ఇట్స్ ఓకే అని చెప్పి జస్ట్ అలా వేసాను అనమాట. ఇంకా ఫైనల్ డెకరేషన్ అయితే చూసేయండి గైస్ మీరే. ఇంకా ఇక్కడైతే నేను ఫస్ట్ టైం కొంచెం హారతి ఇచ్చి కుంకుమ పెట్టి ఫ్లవర్ అయితే ఇస్తున్నాను అనమాట బేబీకి. దాని తర్వాత ఫస్ట్ టైం ఫీడ్ చేశాను గైస్. చూడండి మీరే ఆ వీడియో.
6 months తర్వాత ఫస్ట్ టైం సాలిడ్ స్టార్ట్ చేస్తాము. అది కూడా నా చేతుల్లో తినిపించడం అంటే నాకు చాలా ప్రీషియస్గా ఉంది అనమాట ఈ మూమెంట్. న్యూ మామ్స్కి అందరికీ ఇలానే ఉంటుందేమో ఈ స్పెషల్ మూమెంట్. ఇంకా నేను తినిపించిన తర్వాత నా హస్బెండ్ కూడా ఫీడ్ చేస్తున్నారనమాట. వాడికి చాలా నచ్చేసినట్టుంది. లాక్కొని మరీ నోట్లో పెట్టించుకుంటున్నాడు. ఆర్ లిటరలీ వెయిటింగ్ అనమాట, ఎప్పుడెప్పుడు నేను సాలిడ్స్ తింటానా అని చెప్పేసి. మా ప్లేట్ చూసినప్పుడు అంతా ఏడుస్తాడు నాకు కూడా పెట్టమనేసి. ఇంకా లాస్ట్లో అన్నిటి మీద దూకుతున్నాడు అనమాట, నేను వెళ్తాను అని చెప్పేసి. ఇంకా సరే వెళ్ళినా అని చెప్పేసి కింద వదిలేసామన్నమాట. అన్నీ ఇప్పుడు పట్టుకొని లాగుతున్నాడు ఒక్కొక్కటి. మీరే చూసేయండి ఎంత క్యూట్గా ఉన్నాయో ఈ మూమెంట్స్ అన్నీ. ఎప్పటికీ మర్చిపోలేమన్నమాట, అంత ప్రీషియస్ మూమెంట్స్ ఇవన్నీ. గైస్, మా క్యూట్ అండ్ స్వీట్ అన్న ప్రశ్న మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. అండ్ ఆల్సో ఒక లైక్, షేర్, ఇంకా సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్.